మరణం తర్వాత ఏమవుతుంది? ప్రతి మనిషికి దీనిపై ఒక ఆశ లేదా ఆసక్తి ఉంటుంది. ప్రపంచంలోని చాలా మతాలు స్వర్గం లేదా పారడైజ్ కోసం ప్రార్థిస్తాయి, కానీ ఒక హిందువు మోక్షం కోరుకుంటాడు. ఈ రెండిటి మధ్య తేడా కేవలం పేరులోనే లేదు, అసలు గమ్యంలోనే ఉంది. స్వర్గం అనేది ఒక లగ్జరీ హోటల్ లాంటిది. మోక్షం అంటే నీ సొంత ఇంటికి తిరిగి వెళ్ళడం లాంటిది. ఒక చోట సౌకర్యం ఉంటుంది, మరో చోట స్వేచ్ఛ ఉంటుంది. చాలా సిద్ధాంతాల ప్రకారం స్వర్గం అనేది ఒక అందమైన ప్రదేశం. అక్కడ ఇంద్రియాలకు సంబంధించిన అన్ని సుఖాలు లభిస్తాయి. అక్కడ దేవుడు ఒక రాజులా ఉంటాడు. భక్తులు ఆయనను సేవిస్తూ ఆనందంగా ఉంటారు. ఇది భూమి మీద మనం చేసే మంచి పనులకు దొరికే ప్రతిఫలం. కానీ గమనించారా, అక్కడ కూడా నేను దేవుడు అనే దూరం ఉంటుంది. అక్కడ కూడా సుఖం అనే కోరిక ఉంటుంది. అంటే భూమి మీద మనం ఏ సుఖాలనైతే వదిలేశామో అక్కడ అవే లభిస్తాయి, కానీ ఇదంతా శాశ్వతం కాదు. సనాతన ధర్మంలో స్వర్గం అనేది తాత్కాలికం. నీ పుణ్యం అయిపోగానే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కానీ మోక్షం అంటే పునర్జన్మల చక్రం నుండి శాశ్వత విముక్తి. ఆత్మ తన అజ్ఞానాన్ని వదిలి పరమాత్మలో లీనం అవ్వడమే మోక్షం. ఇక్కడ దేవుడు వేరు, నువ్వు వేరు అనే భావన ఉండదు. బిందువు సింధువులో కలిసినట్టు నీ ఉనికి అనంతంలో కలిసిపోతుంది. మోక్షంలో ఇంద్రియ సుఖాలు ఉండవు, కేవలం నిరంతర ఆనందం మాత్రమే ఉంటుంది. మళ్ళీ పుట్టాలని, మళ్ళీ సుఖాలను అనుభవించాలని కోరుకునేవారు స్వర్గం కోసం వెతుకుతారు. కానీ ఈ జనన మరణాల నుండి విడివడి సత్యంలో కలిసిపోవాలనుకునేవారు మోక్షం కోసం సాధన చేస్తారు. గమ్యాన్ని చేరుకోవడం కాదు, గమ్యంగా మారిపోవడమే మోక్షం.